మోగ్లీ గ్లిమ్స్ కి నాకొచ్చిన రెస్పాన్స్ ని తొక్కాలని చూస్తున్నారంటూ బండి సరోజ్ కుమార్ కామెంట్స్. ఒకటి కాదు రెండు కాదు, నాకొచ్చిన 1500 పాజిటివ్ కామెంట్స్ ని తొలగించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇదేనా మీరు నాకు ఇచ్చే గౌరవం? ఇలాంటి ఇన్సెక్యూర్ నెపోటిజం, చీప్ పాలిటిక్స్ అస్సలు సహించనంటూ కూడా సరోజ్ కామెంట్స్. ఇంతకీ బండి సరోజ్ కుమార్ అనే మాటలు ఎవరిని? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రాజీవ్ కనకాల యాంకర్ సుమాల కొడుకు రోషన్ కనకాల హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ మోగ్లీ. సందీప్ రాజ్ డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. సాక్షి మడోల్కర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అయితే ఈ మూవీలో బండి సరోజ్ కుమార్ పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ బండి సరోజ్ కుమార్ సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటూనే ఉంటుంది. కానీ అది ఇప్పుడు సినిమా గురించి కాదు, బండి సరోజ్ కుమార్కి వచ్చిన పబ్లిసిటీ గురించి. అదేంటంటే మోగ్లీ సినిమాలో తనను మెచ్చుకుంటూ పెట్టినటువంటి కామెంట్స్ను డిలీట్ చేస్తున్నారంటూ బండి సరోజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి పెట్టినటువంటి 400కి పైగా కామెంట్స్ను తొలగించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దీనిని తీవ్రంగా పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇది కంటెంట్ ఫిల్మ్ అని, లాంచ్ ప్యాడ్ ఫిల్మ్ కాదని నాకు చెప్పారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయ్యాను. నేను దీనికోసం నా సర్వస్వం పెట్టాను. ఎలాంటి కండిషన్స్ లేకుండా బేషరతుగా పనిచేశాను. ఇందుకు నాకు దక్కిన ఫలితం ఇదే. దీని వెనుక ఒక సీరియస్ సిండికేట్ ఉంది. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి అంటూ అన్నాడు. ప్రొడ్యూసర్ పూర్తి నమ్మకం, గౌరవంతో దీనిని పరిశీలించమని నేను కోరుతున్నాను. ధన్యవాదాలని బండి సరోజ్ కుమార్ పోస్ట్ పెట్టారు. దీనికి నిర్మాతలను ట్యాగ్ చేశారు. కామెంట్సే కదా లైట్ తీసుకోమని చెప్పే వాళ్ళకి నేను ఇప్పటి వరకు కూడా బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక నా క్యారెక్టర్ నచ్చి అందులో ఎటువంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్తో ఈ సినిమాలో ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలల నా టైం ఇచ్చాను. నాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి ముందు థంబ్నెయిల్స్ మార్చారు, ఆ తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను డైరెక్టర్తో మాట్లాడాక మళ్ళీ ఆన్ చేశారు. ఒక 3 కామెంట్లను బాట్లికేస్తో బూస్ట్ చేసిన నా రోల్కి వస్తున్నటువంటి అప్రిషియేషన్ మ్యాచ్ చేయడానికి చూశారు, కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్లు డిలీట్ చేశారు. ఇంకా డీటెయిల్గా ప్రూఫ్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి 1600 కామెంట్లలో 99% నా పైన ప్రేక్షకుడు పలికించినటువంటి ప్రేమే. నాకు పిఆర్ లేరు, ప్రేక్షకుడి బలమే నా పిఆర్. ఆ సునామీని ఎవ్వరూ ఆపలేరని, కానీ వీళ్ళు ఇప్పుడే ఇలా చేస్తే రేపు సినిమాలో ఎన్ని చేస్తారు? ఎవరిని నమ్మాలి? నిర్మాత వరకు వెళ్ళే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్సెక్యూర్ నెపోటిజం పాలిటిక్స్ని నేను అస్సలు బేర్ చేయను. వాళ్ళు చేసిన పనికి నేను బయటపడతాను. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఇది ప్రమేయం లేకుండా జరుగుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు బంధుప్రీతికి అడ్డాగా ఉండకూడదు. దీనివల్ల నా బాధ, నా భవిష్యత్, కెరీర్ పట్ల ఉన్నటువంటి భయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని బండి సరోజ్ కుమార్ ఒక పోస్ట్ పెట్టాడు. సో ఇప్పుడు ఈ పోస్టే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, గతంలో బండి సరోజ్ కుమార్ చేసినటువంటి నిర్బంధం, మాంగళ్యం లాంటి సినిమాలు ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో ఆడియన్స్ వరకు కూడా రీచ్ అయ్యాయి. స్టిల్ ఇప్పటి వరకు కూడా షార్ట్స్లలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతూనే ఉంటాయి. బట్ నాకు ఎవరు సపోర్ట్ లేకున్నా ఇండివిజువల్గా టాలెంట్ ఉంటే చాలు అని చెప్పి ఒక కొత్త ప్రయోగాన్ని సృష్టించినటువంటి వ్యక్తి బండి సరోజ్ కుమార్. గతంలో మాంగళ్యం టైంలోనే ఎస్కేఎన్ సేమ్ టైం అదే స్టేజ్ మీద నీతో నేను ఒక సినిమా చేస్తానని ఓపెన్గానే అనౌన్స్ చేశారంటే బండి సరోజ్ కుమార్ మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు అలానే వేరే బయట సినిమాలు ఏవి ఒప్పుకోకపోగా ఫర్ ది ఫస్ట్ టైం సుమా కనకాల కొడుకు చేస్తున్నటువంటి మోగ్లీ సినిమాలో విలన్గా ఒప్పుకున్నాను. అందుకోసమనే ఈ సినిమా నా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నాను. బట్ అయినా కానీ నేను ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటిది కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నాకు వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ని ఇంతగానం పనిగట్టుకొని ఎందుకు దాన్ని హైట్ చేస్తున్నారని కూడా బండి సరోజ్ కుమార్ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో చూడాలి మరి దీని మీద ప్రొడ్యూసర్స్ ఏమన్నా రియాక్ట్ అవుతారా లేదా అని తెలియదు. కానీ మొత్తంగా వాస్తవానికి బండి సరోజ్ కుమార్కు ఉన్నటువంటి నేమ్ అంతా ఇంత కాదు. డెఫినెట్గా ఒక మంచి సోషల్ మీడియాలో మంచి రీచే ఉంటుంది. బట్ ఆయన సినిమాలు కూడా కొంచెం యూనిక్గా ఉంటాయన్న కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో మరి డెఫినెట్గా ఇలాంటి పిఆర్ టీం కూడా లేదు నాకు. ఆడియన్సే పిఆర్. బట్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అంటున్నారు. బట్ ఈ విషయం మాత్రం
ప్రొడ్యూసర్ వరకు తెలియదు, కానీ వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది టీం మాత్రమే పని కట్టుకొని చేస్తున్నారు. సో ఇది ఆయన దృష్టి దాకా వెళ్ళిందో లేదో, బట్ వెళ్తే మాత్రం దీన్ని కొంచెం డీటెయిల్గా పరిశీలించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా ఆయన కామెంట్ చేశారు. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్గా ఏదైనా వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా తెలియదు, కానీ బట్ మోగ్లీలో డెఫినెట్గా బండి సరోజ్కి వచ్చేటువంటి రెస్పాన్స్ మాత్రం నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమాలో, ఆయన సినిమాలో కాకుండా వేరే వాళ్ళ సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తుండడం నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయమే. అండ్ బండి సరోజ్ కుమార్ని చూసి కూడా ఆడియన్స్ థియేటర్కి వస్తారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి దీని మీద ప్రొడ్యూసర్స్ రియాక్షన్ ఏంటో తెలియదు, కానీ బట్ బండి సరోజ్ కుమార్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.